హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1to bet.com ఈ సైట్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఈ సైట్లో మనం అకౌంట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, డిపాజిట్ ఎలా చేసుకోవాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే చెప్తాను. ఇదైతే 100% జెన్యూన్ సైట్. సో ఫస్ట్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్న ప్రాసెస్ చెప్తాను, దాని తర్వాత మిగిలిన అంతా కూడా కంప్లీట్ చేస్తాను. కామెంట్ బాక్స్లో అయితే డైరెక్ట్గా ఈ లింక్ అయితే ఇస్తాను. దీంట్లో అయితే చాలా ఫేక్ సైట్స్ ఉన్నాయి. సో జెన్యూన్ సైట్ మీకు కావాలి అంటే 1to bet లాగిన్ అని గూగుల్లో మీరు టైప్ చేస్తే ఇక్కడ smart.1tobet.com ఇది ఒరిజినల్ సైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య చాలా ఫేక్ సైట్స్ అయితే వస్తున్నాయి. సో నేను మీకు ఒరిజినల్ సైట్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. 1to bet లాగిన్ అని కొట్టండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది smart.1tobet.com. ఓకే, దీని మీద క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే వస్తుంది. ఈ సైట్లో ఏంటంటే కొంచెం రిజిస్ట్రేషన్ పేజ్ అయితే కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ మధ్య చాలా సైట్స్ అయితే వచ్చినాయి. జస్ట్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కొట్టేసామంటే అకౌంట్ ఇచ్చేస్తారు, డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఇంత ఫామ్ని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత అంటే 1to betలో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సైట్లో డిపాజిట్ అయితే చేసుకోలేము. మిగిలిన అన్ని సైట్లు కూడా యాక్సెప్ట్ చేస్తాయి డిపాజిట్, కానీ ఈ సైట్ అయితే డిపాజిట్ యాక్సెప్ట్ చేయదు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అది కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మిగిలిన అన్ని సైట్లు కూడా చాలా సింపుల్, టక్క అంటే జస్ట్ 1 minute రిజిస్ట్రేషన్ అయిపోయి డిపాజిట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ 1to betలో అలా అయితే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఇది 100% జెన్యూన్ సైట్. ఈ ప్రాసెస్ అంతా కూడా నేనైతే చెప్తాను. కాకుంటే ఏంటంటే 1to bet గురించి తెలిసిన వాళ్ళ కోసం అయితే ఈ పాయింట్ చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అఫిలియేట్ ఐడి అయితే మీరు 100% ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి అంటే మీకు బోనస్లు కావాలన్నా, లేదా ఎవ్రీ వీక్ క్యాష్ బ్యాక్ కావాలన్నా, అలాగనే మీరు ఒకవేళ లాస్ అయిన అమౌంట్లో 20% రీఫండ్ అమౌంట్ కావాలన్నా సరే ఈ అఫిలియేట్ ఐడి అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీకైతే అవసరం లేకపోతే దీన్ని అయితే స్కిప్ చేసేసేయండి. కాకుంటే అవసరమైన వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది 13685 ఈ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కంపెనీ నాకు ఇచ్చినటువంటి ఆఫర్ కాబట్టి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజీ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాము. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే జెన్యూన్ సైట్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది. విత్డ్రా ప్రాసెస్ లేకుంటే ఎంత విత్డ్రా చేసుకోవచ్చో ఆ అమౌంట్ అంతా కూడా నేను తర్వాత చెప్తాను మీకు. జస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ చెప్తాను. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది సేమ్ యాజ్ బ్యాంక్ రికార్డ్స్. మీ బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి నేమ్ని అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అనుకోండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడైతే మార్క్ చేసేసండి. జస్ట్ మేల్ అయితే మేల్, లేదా ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ అలానే మంత్, ఇయర్ ఇది మీ బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఆధార్ కార్డు లేకుంటే పాన్ కార్డులో ఉన్నది ఇచ్చినా సరిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ కాడ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అలానే ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇండియా కింద, ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం తెలుగు కాబట్టి తెలుగు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కస్టమర్ కేర్ సర్వీస్ చాలా ఈజీ అవుతుంది రేపు మీకు ఒకవేళ డౌట్స్ వస్తే. అలానే మొబైల్ నెంబర్ దగ్గర అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ప్రిఫర్డ్ యూజర్ నేమ్ ఏంటంటే 1to betలో మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నా, దాన్ని ఇక్కడ ప్రిఫర్డ్ యూజర్ నేమ్ అంటారు. ఓకే, ఇది కొంచెం బాగా గుర్తుండేది ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ వచ్చేసి కొంచెం టఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారంటే పాస్వర్డ్ మస్ట్ బి 8 to 20 characters అండ్ కంటైన్ అట్లీస్ట్ 1 upper case letter అండ్ 1 lower case letter అని ఉంది. సో సింపుల్గా ఏంటంటే మీ పేరు ఇచ్చేసి దాని తర్వాత 1 నెంబర్ ఇచ్చేసి దాని తర్వాత 1 capital letter ఇచ్చేసండి, చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పావని 9 capital P పెట్టేసేయండి. అలా ఎగ్జాంపుల్కి అయితే మీకు చెప్తున్నాను. మీరు పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ యాసిస్ వెళ్ళండి. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారు కదా సెక్యూరిటీ క్వశ్చన్ ఉంది.
ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ మీద క్లిక్ చేసేసి వీటిలో మీకు నచ్చినటువంటి సెక్యూరిటీ కోసం మీకు బాగా గుర్తుండేటువంటి ఒక క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ ఆన్సర్ దగ్గర మీరు పైన ఏదైతే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చూసారా, ఇది ఏదైతే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇవ్వాలి. అఫిలియేట్ ఐడి అది ఖచ్చితంగా ఇవ్వాలి, అది 13685. ఇదైతే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను పైన డిస్ప్లే అయితే చేస్తాను. అలానే ప్రిఫర్డ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అన్నిటి మీద చాలా సింపుల్గా ఇలా అయితే మార్క్ చేసేసేయండి, సరిపోతుంది. అలాగే వ్యాలిడేషన్ కోడ్ నాకు 5653 అని చూపిస్తుంది, మీకు ఒకలాగా చూపించవచ్చు. ఇక్కడ కనిపించిన నెంబర్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసేసాను. ఇక్కడ కనపడుతుంది కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ అగ్రీ టు. సో ఈ 2 బాక్సుల మీద జస్ట్ ఇలా క్లిక్ చేసేసి రిజిస్టర్ నో మీద క్లిక్ చేశారంటే 128లో మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. 128లో మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో స్పోర్ట్స్ బుక్, అలాగే ఎక్స్చేంజ్, అలాగనే లైవ్ క్యాసినో, నెంబర్ గేమ్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే డైరెక్ట్గా డిపాజిట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. ఇక్కడ కనపడుతుంది చూడండి, ఈ 4 గీతల మీద జస్ట్ అయితే క్లిక్ చేసేసి మనం అకౌంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, అకౌంట్ మేనేజ్మెంట్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది అకౌంట్ వెరిఫికేషన్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందో చాలా క్లియర్గా చెప్తారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు లేదా స్టాంప్, బ్యాంక్ పాస్బుక్, వీటిలో మనం ఏదైనా సరే అప్లోడ్ చేసేయవచ్చు. అది అప్లోడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ అకౌంట్ వెరిఫికేషన్కి వచ్చేసి మనకి 2 to 24 hours అయితే పక్కా అవుతుంది. ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తే దాని తర్వాత మాత్రమే మనం డిపాజిట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. సో నేను ఇప్పుడైతే డిపాజిట్ ఎలా చేయాలన్న ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ కనపడుతుంది కదా డిపాజిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డిపాజిట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ సైట్లో మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్ నుంచి మన 3,20,000 వరకు అట్ ఏ టైం డిపాజిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంత అమౌంట్ ఏ సైట్లో కూడా ఇది. అండ్ విత్ డ్రా కూడా 3,20,000 పర్ అటెంప్ట్. 500 చేసుకోవచ్చు, 1000 చేసుకోవచ్చు, 2000 చేసుకోవచ్చు, 5000 చేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 డేలో మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3,20,000 వరకు అయితే మనం చేసుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు డిపాజిట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. దీంట్లో మనం ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, దేని నుంచైనా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన కనపడుతుంది కదా మీకు డిపాజిట్ అన్నది, వీటి మీద క్లిక్ చేసేయండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చేసిన విత్ డ్రా అమౌంట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే హిస్టరీ అయితే తీసుకున్నాను. నా యొక్క విత్ డ్రా హిస్టరీ మీద అయితే నేను క్లిక్ చేశాను. అండ్ ఈ సైట్లో అయితే మనం లాస్ట్ 60 డేస్లో మనం విత్ డ్రా చేసిన అమౌంట్ అయితే చూపిస్తారు. ఆగస్టు మంత్లో నేను ఎంత విత్ డ్రా చేశానంటే మీరు చూసుకో. 3 lakhs ఒకసారి చేశాను, 3,20,000 ఒకసారి చేశాను, అలాగే 3,10,000, 3,20,000 ఇలాగైతే మనం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదైతే 100% జెన్యూన్ సైట్ ఫ్రెండ్స్. సో నా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఇంకా క్లియర్గా చెప్తాను, సైట్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఎక్కువ ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు ఈ సైట్లో మనీ ఎలా విన్ అవ్వాలన్నది అయితే నేను చాలా క్లియర్గా చెప్తాను.